హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భగవద్గీత చర్చలోకి. సో మనము ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. యశోదనందన వ్రజజనరంజన యమునదిరవనచారి. యశోదానందన వ్రజజనరంజన యమునతిరవనచారి. యశోదనందన వ్రజజనరంజన యమునదిరవనచారి. యశోదానందన వ్రజజనరంజన యమునతిరవనచారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. राधा माधव जय राधा माधव जय राधा माधव.
జగన్నాథ జయ జగన్నాథ బలదేవ జయ సుభద్ర गौरानिताय जय गौरानिताय गौरानिताय जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय जय श्रील प्रभुपाद की जय संवेद गौर भक्त वृंद की जय निताय गौर सिद्धार्थ प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। ओम अज्ञातिवृन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सुजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, దండ ప్రణామాలు. సో నిన్న మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించాము. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు ఇంకా చైతన్యము కృష్ణ చైతన్యం అనే విషయాన్ని మనము చూసాము. అయితే నిన్న 1 నుంచి 19 శ్లోకాలు చూసుకున్నాము. సో నేను ఈసారి కొంచెం అడుగుతాను 1-2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్న కృష్ణుడికి 6 విషయాలు ఏమిటి? అర్జునుడు 6 విషయాల గురించి కృష్ణుడిని అడుగుతాడు. ఎందుకంటే చాలామంది ఇది కొంచెం తత్వాలు ఎక్కువ ఉన్నాయి. ఈజీయే, అసలు ఇందులో చర్చించిన విషయాలు చాలా విషయాలు మనకు ముందు నుంచే తెలుసు. కానీ కొంచెం క్లిష్టమైన పదాలను ఉపయోగించి, కష్టమైన పదాలని ఉపయోగించి వర్ణించారు అంతే. ఎస్, ప్రకృతి, పురుష, క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞాన, జ్ఞేయం.
ఓకే, జ్ఞానం ఇంకా జ్ఞేయం అంటే జ్ఞాన లక్ష్యం గురించి. ఓకే, లక్ష్యం అని రాశారు. ఓకే, జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఓకే నాలెడ్జ్. జ్ఞానం, దేనికి జ్ఞానం కావాలి, దేని గురించి, దాని గురించి కూడా తెలుసుకోవడం ఇంకా. సో అది జ్ఞానం ఇంకా జ్ఞేయం. ఓకే, చాలా మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందులోంచి మనకు నిన్న కృష్ణుడు అర్జునుడికి మనం 19 శ్లోకం వరకు చర్చించుకున్నాం. అందులో ఏ విషయాల గురించి చర్చించారు, ఈ ఆరిట్లో ఏ విషయాల గురించి నిన్న చర్చించారు, ఇంకా ఏ విషయాల గురించి ఇంకా చర్చించలేదు, అవి ఈరోజు చర్చించుకోబోతున్నాం మనం. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. సో ఇది కూడా మనకు చర్చించుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ఏ విషయాల గురించి నిన్న చర్చించారండి? ఆరిట్లో ఎన్ని విషయాల గురించి నిన్న మనం చర్చించుకున్నాము? ఎస్, ఎస్ 4 పర్ఫెక్ట్ అండి. 4 శ్రీదేవి మాతాజీ చెప్పారు. ఇంకా వేరే వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్ చెప్తున్నారు. క్షేత్రం, జ్ఞానం, ఓకే జ్ఞానం, క్షేత్రం, ఇంకా మొత్తం ప్రకృతి అండ్ పురుషితం ఈజ్ లెఫ్ట్. మధుశ్రవణ్ ప్రభు చెప్తున్నారు ప్రకృతి పురుషం లెఫ్ట్ అని. కంటే మిగతా 4 కవర్ అయిపోయాయి నిన్న. కరెక్ట్ అండి, అవునండి. ప్రకృతి ఇంకా పురుషుడు. లక్ష్మీప్రియ మాతాజీ కూడా రాశారు. చాలామంది చెప్తున్నారు ఇంకా. సో ప్రకృతి పురుషుడు గురించి మనం నిన్న చర్చించుకోలేదు, అవి ఈరోజు చర్చించుకోబోతున్నాము. ఇంకా నిన్న మిగతా 4 విషయాలు అంటే క్షేత్రజ్ఞ, ఇంకా జ్ఞానం, జ్ఞేయం, ఈ 4 విషయాల గురించి మనం చర్చించేసుకున్నాము. ఓకే, మరి ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఈ పదాలు కొత్తగా ఫస్ట్ టైం విన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నాకు ఒకరు మెసేజ్ చేశారు, బాబూజీ నిన్న క్లాస్ కొంచెం కష్టతరంగా ఉండే అర్థం చేసుకోవడానికి అని, మాకు సరిగ్గా అర్థం అవ్వలేదని కూడా అన్నారు. అందుకనే నేను అనుకున్నాను కొంచెం ఈసారి కష్టమైన పదాలను ఉపయోగించారు, అంతేగాని మనము చర్చించుకున్న సిద్ధాంతం మాత్రం ముందు మనకు తెలిసిందే చాలా మటుకు, కానీ కొంచెం దాన్నే కొన్ని పదాలు ఉపయోగించి చర్చించుకున్నాం అంతే ఇంకా చెప్పాలంటే. సో సరే, ఈ 4 విషయాలు చర్చించుకున్నాం కదా, జస్ట్ ఆ 4 విషయాలు ఏంటో చూసుకొని మనం ఈరోజు విషయానికి చర్చకు ఆరంభిద్దామంట. సో మొదటిది ప్రకృతి అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటా, ఇందులో అయితే మనకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ప్రకృతి అంటే ఆల్రెడీ కొంతమంది రాసేసారు కూడా, నేచర్ అనేసి. అవునండి, ప్రకృతి. ఇంకా దానికి తెలుగులో కూడా మన శబ్దం ప్రకృతి, అవునా? అంటే ఈ ప్రకృతి మెటీరియల్ నేచర్. పురుష అంటే ఎంజాయర్. ఇవి రెండింటి గురించి మనము అసలు ఎవరు పురుష అనేది కూడా ఈరోజు చర్చించుకుంటాం. సో ఇవి 2 విషయాలు వదిలేసి ఇంకా 4 విషయాలు మనం ఆల్రెడీ నిన్న చర్చించుకున్నాము. అవి ఏంటంటే క్షేత్రం. ఓకే, క్షేత్రం అంటే ఏంటో చెప్పండి. క్షేత్రం అంటే ఏమిటి? లైన్గా చూద్దామండి. 4 నిన్న చర్చించుకున్నవే. దేహం, బాడీ, పర్ఫెక్ట్, అవునండి, కరెక్టే. శరీరం, దేహం, బాడీ, ఎస్, ఇదే క్షేత్రం, కరెక్ట్. మరి క్షేత్రజ్ఞ ఎవరినంటారండి? అంటే క్షేత్రజ్ఞ అంటే ఎవరు? క్షేత్రజ్ఞ అంటే ఏమిటి? క్షేత్రజ్ఞం, అవునండి, పర్ఫెక్ట్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్ యూ. క్షేత్రం అయిపోయింది. ఇప్పుడు క్షేత్రజ్ఞం అంటే ఏంటో చెప్పండి. క్షేత్రజ్ఞం ఆత్మ, ఇంకా ఎస్, క్షేత్రజ్ఞం అంటే మీనింగ్ నోవర్ ఆఫ్ ద ఫీల్డ్, పర్ఫెక్ట్. ఆ నోవర్ ఆఫ్ ఫీల్డ్లో 2 ఉన్నారు నోవర్స్, అంటే ఒకరు ఆత్మ, ఇంకొకరు పరమాత్మ. ఇద్దరిని అంటారు క్షేత్రజ్ఞ అనేసి. రెండిట్లో భేదం కూడా మనం తెలుసుకున్నాం. ఆత్మ ఏంటంటే ఈ యొక్క శరీరం, అంటే ఇప్పుడు మనం ఆత్మ, మనం కూడా క్షేత్రజ్ఞ మన శరీరానికి. సో మనకు మన శరీరం గురించి మాత్రమే తెలుసు, ఇంకా మిగతా ఎవరి శరీరాలు తెలియవు. అందుకని ఇంకొక క్షేత్రజ్ఞ కూడా మన శరీరంలో ఉంటారు. ఎవరు? పరమాత్మ. భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటారు. సో ఆ విధంగా ఆయనను కూడా క్షేత్రజ్ఞ అంటారు. కానీ ఆత్మకి పరమాత్మకి ముఖ్య భేదం ఏంటంటే, ఆత్మకి ఈ శరీరం మనకి మన శరీరం గురించి మాత్రమే తెలుసు, కానీ భగవంతుడికి పరమాత్ముడికి ప్రతి ఒక్క శరీరం గురించి తెలుసు. అది ముఖ్య భేదం. అందుకే ఆయన ప్రముఖ క్షేత్రజ్ఞ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్ఞానం.
జ్ఞానం విషయం గురించి బాగా చర్చించుకున్నాం నిన్న మనము. దానికి సంబంధించి